ఈ సైడ్ కూడా మనకి రాజ్కుమార్ जोहार चाकल है जामको जोहार 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 चाकल ऐलम्मकु जोहार जोहार ఇచ్చేసినందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందరికీ నమస్కారం చెప్తూ హైదరాబాద్ నడిబొడ్డు లోపల ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీ కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలక్క గారి నామం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడాన్ని అందరం హర్షించదగిన విషయం అని చెప్పి మనం చేస్తున్నాం. వీర నారి ఒక మహిళా శక్తి, మహిళ లోకానికి ఒక ఆదర్శం కాబట్టి మరి ఆమెను ఒక ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మహిళలందరూ ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి చాకలి ఐలమ్మ తెలంగాణ మట్టిలోనే ఈ రాజకీయం ఈ సంస్కృతం ఉందని చెప్పేసి ఆనాడే గుర్తించింది కాబట్టి భుక్తి కోసం ఈ పంట కోసం ఇంకా అలాగే ఈ బానిస భక్తుల నుంచి విముక్తి కోసం ఆమె ఆనాడు మన కోసం పోరాటం చేసింది కాబట్టి మరి అలాంటి ఒక వీర నారి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి అలాంటి ఒక వీర నారి ఎంతో పోరాడింది, కుటుంబం కోసం ఆలోచించలేదు, దేనికోసం ఆలోచించలేదు. ఆమె పొలాన్ని కాస్త కూడా గుంజుకొని ఆనాడు రజాకారులు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా వెనకడిగేయకుండా మరి ముందడిగే వేసింది. సంతానంలోంచి కూడా మరొకరు చనిపోయినా కూడా, భర్త చనిపోయినా కూడా, ముగ్గురిని అరెస్ట్ చేయించినా కూడా, తన బిడ్డను ఒక్కగానొక్క కూతుర్ని కూడా మానభంగం చేసినా కూడా ఆమె వెనకడిగేయకుండా మరి ముందుకు సాగింది. కాబట్టి మరి అలాంటి వీర నారికి నివాళులు అర్పిస్తూ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి అందరినీ ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాంటి వీర నారి మనందరి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది. కాబట్టి అలాంటి ఒక వీర నారి, అలాంటి నారిని మనందరం వీర శక్తిగా మనందరం మహిళలు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకొని హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా ఐలమ్మ గారంటే కేవలం ప్రతికూలకి పరిమితం కాదు, యావత్ మహిళా లోకానికి ఆదర్శవంతమైనటువంటి ఒక ధీర వనిత అని చెప్పి ఆనాడు నైజాం రాచరిక పాలనలో భూస్వామ్య వ్యవస్థను ఎదుర్కొనే విధానం చెప్పండి. దున్నేవాడే భూమి అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఏదైతుందో అలాంటి దేశముఖులు మరి భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి రాచరిక పాలనకు అడ్డుగలిసినటువంటి ఒక వీర వనిత ఇవాళ ఐలమ్మ గారు ఇది కావటం మనకందరికీ మరి ఆదర్శనీయంగానే భావిస్తున్నా చెప్పండి. ఇవాళ ఐలమ్మ గారి యొక్క ధైర్య సాహసాలు, వారి యొక్క ఆలోచన విధానం వాస్తవంగా ఏదైతుందో మనకు భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 లభిస్తే మన హైదరాబాద్ రాష్ట్రానికి ఏదైతుందో 1948 17 సెప్టెంబర్ రావడం జరిగిందండి. ఆనాటి రజాకర్లను ఎదిరించి పోరాటం చేయడమే కానీ నైజాం ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా పోరాటం చేయడంలో ముందు ఇచ్చినటువంటి వారి ఏదైతుందో దానికి ఐలమ్మ గారు స్ఫూర్తి అని చెప్పని భావించిన తప్పని చెప్పంటే నేను ఆ స్ఫూర్తి మన ఆడబిడ్డలో నింపే విధంగా ఇప్పటి విద్యార్థులు ఏదైతుందో
ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే విధంగా ఉండాలనే ఒక భావనతోని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మహిళా యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐలమ్మ గారి పేరు నామకరణం చేయటం హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నాను. నేను అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా హిందూ సమాజంలో రజకులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉందని చెప్పండి. హిందూ సమాజంలో పుట్టినప్పటి నుండి బిడ్డే వరకు ఏదైతుందో మా రజక సోదరులు లేకుంటే ఏ కార్యక్రమం జరగలేదు చెప్పండి. అంటే హిందూ సమాజానికి ఒక ప్రత్యేకత కుటుంబాలకు ఏదైతుందో గుర్తింపు ఇచ్చింది రజక సమాజం అంటే. అటువంటి అనేది ప్రధానంగా ఎంచుకొని వారి జీవితంలో స్థిరపడే విధంగా ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఇటు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేయడంతో పాటుగా వీళ్ళ వివిధ కుల సంఘాలకు ఫెడరేషన్స్ ఏర్పాటు చేసింది. మన రజక సంఘాన్ని కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేయలేదు. ఇలా ఫెడరేషన్ అనేది కేవలం ఏర్పాట్లు కావాల్సినటువంటి యొక్క నిధుల సమకూర్పు కూడా ప్రధానమంత్రి చెప్పడం తప్పని చెప్పండి. ఆ నిధుల సమకూర్పుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన రజకుల ఆర్థిక అభ్యున్నతి కొరకు ఏదైతుందో వారిని ఉండేటువంటి ఒక ఈ కులవృత్తుల ప్రోత్సాహం ఒకవైపు ఇంకోవైపు ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన కొరకు ఏదైతే తోడ్పడే విధంగా ఒక 500 కోట్లు కేటాయించగలిగినట్లయితే సంవత్సరానికి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టాలని ఏదైతుందో మన ఒక నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో ఏదైతుందో మనం ఆదించిన పరిస్థితి సాధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పండి. ఈనాటి శాఖల ఐలమ్మ జయంతి పురస్కరించుకొని నేను తప్పకుండా ఈ అంశాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకురావడం జరుగుతుంది చెప్పని మనం చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి ఒక స్థానిక మన జిల్లా అధికారి యంత్రాంగం మున్సిపల్ అధికారి యంత్రాంగానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. శాఖలమ్మ జయంతి సందర్భంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. మరి ఈ ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా రజకులు ఉండడం, ఇక్కడ మగదయ్య గుడి కట్టుకోవడం, దాంతోపాటుగా ఇక్కడే బట్టలు ఉప్పుకోవడం అనేది అనాదిగా వస్తూ ఉంది. గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్న సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వ సహకారంతో ఈ చెరువును మనం బాగు చేసుకొని బతుకమ్మ తట్టలు కట్టుకుని వాటిని మన రజకులు ఉతుక్కుంటా ఉన్నారు శుభ్రంగా. చాలక్కల ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు మన పట్టణాధ్యక్షుడు పోచాలు ఉండే కొంచెం ఆరోగ్యం మంచి లేదు, బాగా ఇంకా చేసుకొని కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా చాకల ఐలమ్మ గారి పట్ల ఉన్న గౌరవంతో సమాజంలో వారికి ఉన్న గుర్తింపుతోటి వారు చేసిన త్యాగాలను చాకల ఐలమ్మ గారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఒక మహిళగా ఒక వీర వనిత కాబట్టి మహిళల యూనివర్సిటీకి చాకల ఐలమ్మ యూనివర్సిటీ చేయడం అనేది హర్షణీయం. అందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న 3 రోజుల క్రితం రజక సంఘ నాయకులు వచ్చి చేసినందుకు సంతోషం. మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేద్దామంటే మంచి నేనే వస్తానని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు కూడా పూలవనం అర్పించి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు జయంతి సందర్భంలో ఈ కార్యక్రమాలు ఏర్పడింది. ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? పెద్దలను చేసే కార్యక్రమాల ద్వారా వారు స్మరించుకొని వారు చేసిన పనులను ఒక స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం కూడా అవసరాన్ని బట్టి, అంటే అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు అట్లాంటి పోరాటాలు జరుగుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కూడా హక్కుల కోసం పోరాడే విధంగా కూడా మన మహిళలు కూడా తయారు కావాలి అని చెప్పి ఇలాంటివన్నీ స్ఫూర్తిగా తీసుకొని చేస్తారు. మరి ఇక్కడ కూడా జయించాలి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాకైలమ్మ గారు మనకి ఏదైతే రైతాంగం పరంగా కూడా మన ఓన్లీ మహిళ అండ్ రైతాంగం 2 రకాలుగా కూడా మనకి అది మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన మహిళ. సో మహిళల మీద జరుగుతున్న దొరల నుంచి చేస్తున్న మనకి ఏవైతే తప్పుడు పనులు ఉన్నాయో అవన్నిటిని కూడా మనం వ్యతిరేకించారు. అలాగే రైతాంగంగా కూడా రైతుల పరంగా కూడా ఏమైతుందో అవి కూడా వ్యతిరేకించడం జరిగింది దొరల పాలనలో. సో తీసుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ నాకు అవకాశం